బాడీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాల్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ తర్వాత బాగా కావాల్సింది ఫ్యాట్. అసలు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నూనెల్లో నుంచి వస్తాయి. అసలు స్వచ్ఛమైన నూనె అనేది ఉందా అన్నదే డౌట్ వస్తుంది. మార్కెట్లో మనకి 100 పామాయిల్ వచ్చేసి 60-70 రూపాయలకి, మామూలుగా గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి 120 రూపాయలకి, సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి 110 రూపాయలకి ఆఫర్స్తో 100 రూపాయలకి వస్తుంది. కానీ దీనిలో పూర్తిగా విషం అన్నది చాలామంది సైంటిస్టులు, ఈవెన్ మామూలు మనుషులు కూడా చాలామందికి అర్థమవుతుంది. అసలు ఎలాంటి ఆయిల్ తినాలి, ఆయిల్లో ఏముంటుంది, ఆయిల్లో తేడాస్ ఏంటి, మామూలుగా ఆర్గానిక్ ఆయిల్స్ అని చాలా అమ్మేస్తున్నారు బయట. ఆర్గానిక్ ఆయిల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి, ఒక్కొక్కటి ఒక రేట్ ఉంటున్నాయి. ఎందుకు ఆ డిఫరెన్సు? పూర్తిగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఏంటి, వుడ్ ప్రెస్ ఆయిల్ అంటే ఏంటి, మొత్తం ఆయిల్ గురించి బాలకృష్ణారెడ్డి గారు పూర్తిగా వివరిస్తారు. నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఇంట్లో ఏ వంట చేసుకోవాలన్నా కానీ మనకి ఆయిల్ అనేది లేకపోతే వంట అనేది అవ్వదు. సో ఆయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్ కాబట్టి, సో ఈ ఆయిల్స్ బాగా కమర్షియలైజ్ అయిపోయాయి. ఒకప్పుడు గానుగలు ఉండేవి, ప్రతి ఊరిలో ప్రతి విలేజ్లో గానుగలు ఉండేవి. చక్కగా పల్లీలు తీసుకొని వెళ్ళిస్తే గానుగలో మన కళ్ళు ఎదురుగానే పల్లీలు నూనె పట్టించి ఇచ్చేవాళ్ళు. పల్లి నూనె అంటే పల్లీలు తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర ఉన్న పల్లీలతోటి పట్టించి డబ్బులు తీసుకునేవాళ్ళు. సో ఇవి తిన్నన్ని రోజులు పబ్లిక్ మొత్తం, జనాలు మొత్తం చాలా హెల్దీగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆ పల్లెటూరులోంచి గానుగలు మాయమైపోయి సిటీల్లో ప్యాకెట్ల నూనెలు అనేవి తయారయ్యో అప్పటి నుంచే ఆరోగ్యం అనేది చాలా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు మామూలుగా యూజువల్గా ఒకటి ఆలోచిద్దాము. బయట ఆయిల్స్ అనేవి మీకు లీటరు 80 రూపాయల నుంచి 180 రూపాయలు, 150 రూపాయలు, బ్రాండ్ను బట్టి, క్వాలిటీని బట్టి రకరకాలని చెప్పి చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఆలోచిద్దాం. ఇప్పుడు పల్లీ నూనె తీసుకుంటే 80 రూపాయల నుంచి 150 రూపాయల రేంజ్లో అమ్ముతున్నారు లీటరు. అసలు పల్లీలు ఎన్ని కేజీలు ఉంటే మనకు ఒక లీటర్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుద్ది బయటికి అనేది మనం ఎప్పుడైనా ఆలోచిస్తే మనకు అవుద్ది. 1 కేజీ పల్లీలు బయట మనకి ఎంత తక్కువ క్వాలిటీ తీసుకున్నా కానీ 150 రూపాయలు పడుతున్నాయి. అలాంటి పల్లీలని 2.5 కేజీల నుంచి 3.5 కేజీలు తీసుకొని గానుగ నూనెలో తిప్పితే మాత్రమే 1 లీటరు నూనె మనకు బయటకు వస్తుంది. అంటే పల్లీల కాస్ట్ 3 కేజీలకి యావరేజ్గా 150 చొప్పున తీసుకుంటే 400 నుంచి 450 రూపాయలు పల్లీలు కాస్టే పడుతుంటే, అసలు 100 రూపాయలకి 150 రూపాయలకి ఏ రకంగా మనకు మార్కెట్లో నూనెలు లభిస్తున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అది పూర్తిగా కెమికల్ బేస్డ్ ఆయిలే. దాంట్లో ఒరిజినల్ ఆయిల్ అంటూ చాలా తక్కువ పర్సంటేజ్, 10-20% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కెమికల్ ఫ్లేవర్. యాక్చువల్గా దాన్ని వైట్ ఆయిల్ అంటారు. అంటే పెట్రోలు, డీజిల్ తీసిన తర్వాత మిగిలిపోయే మడ్డి ఏదైతే ఉందో ఆ మడ్డిని బాగా రిఫైన్, డబల్ రిఫైన్, త్రిబుల్ రిఫైన్, అందుకనే మనకు రిఫైన్డ్ ఆయిల్స్ అంటారు. ఇలా రిఫైన్ చేసిన తర్వాత చివరికి ఆ మడ్డి మశానం అంతా పోయిన తర్వాత ఒక వైట్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆ వైట్ ఆయిల్కి ఒక కలర్ ఉండదు, ఒక టేస్ట్ ఉండదు, ఒక స్మెల్ అనేది ఉండదు. సో అలాంటి వాటికి సన్ఫ్లవర్ కెమికల్ ఫ్లేవర్ కలిపితే అది సన్ఫ్లవర్ ఆయిల్ అవుతుంది. గ్రౌండ్నట్ కెమికల్ ఫ్లేవర్ కలిపితే అది గ్రౌండ్నట్ ఆయిల్. అలాగా ఒక్కొక్క రకమైన కెమికల్ కలపటం వల్ల ఒక్కొక్క రకమైన ఆయిల్ అని చెప్పేసి వాళ్ళే పేర్లు పెట్టేసి బయట మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు మనకే 80 రూపాయలకి, 100 రూపాయలకి వస్తుందంటే రిలయన్స్ లాంటి వాడికి ఎంతకు వస్తుంది? రిలయన్స్ వాడికి సప్లై చేసిన వాడికి ఎంత పడుతుంది? అసలు తయారీ విధానానికి ఎంత అవుతుంది? అసలు మనం కనుక ఎన్ని లెక్కేసుకుంటే 50 రూపాయలకే తయారవుతుంది అనుకుందాం. అసలు 50 రూపాయలకి ఏ రకంగా తయారవుద్ది? 150 రూపాయలకి మనకి ఏ రకంగా వస్తుందని మనమే ఆలోచించాలి. అంటే కొంతమంది అంటారు గవర్నమెంట్కి తెలియదా, గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు, గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ గురించి ఆలోచించాలి కదా, నిజంగానే ఆ ప్యాకెట్ ఆయిల్స్ అంత డ్యామేజ్ చేస్తే గవర్నమెంట్ ఆపేది కదా. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ గవర్నమెంట్కు చాలా పనులు ఉన్నాయిలే, కానీ ఇవన్నీ ఇంత పనుల గురించి ఆలోచించి పట్టించుకునే అంత అవసరం ఎవరికీ లేదు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, జయసుధ లాంటి వాళ్ళు గోల్డ్ డ్రాప్ ఆయిల్ గురించి మాట్లాడిద్ది ఆవిడ. గోల్డ్ డ్రాప్ ఆయిల్ స్వచ్ఛమైన నూనె వాడండి అని చెప్పి. నిజంగా ఆ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లలో ఆయిల్ వాడుతున్నారా? అసలు ఆ ప్యాకెట్ నూనెలు వాళ్ళ ఇళ్లలో వాడతారా? ఎవ్వరు వాడరు. ఇది ఏంటంటే వాళ్ళ డబ్బు కోసం బ్రాండ్ అంబాసిడర్గా వాడుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ ఏదో క్యాజువల్గా వచ్చి షూట్ కోసం చెప్పిపోతారు తప్పితే వాళ్ళు వాడరు. మన హెల్త్ గురించి మనం మాత్రమే పట్టించుకోవాలి, మనం మాత్రమే ఆలోచించుకోవాలి. మనకి హెల్త్ డ్యామేజ్ అయితే ఎవడో వచ్చి గవర్నమెంటో లేదా పక్కింటోడో లేదంటే ఆ బ్రాండ్ అంబాసిడర్లు వచ్చి ఎవరు పట్టించుకోరు. కాబట్టి సో మనం వాస్తవాన్ని అర్థం చేసుకొని నిజంగా పల్లీల నూనె ఎంతగా తయారవుతుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఎంతగా తయారవుతుంది ఇవన్నీ అర్థం చేసుకొని మనకి ఓపిక ఉంటే మనమే పల్లీలు ఇవన్నీ మనకు కావాల్సిన క్వాలిటీ పల్లీలు చూజ్ చేసుకొని మనమే గానుగ దగ్గరికి వెళ్ళి ఒక అర్ధగంట కూర్చొని దగ్గరుండి తయారు చేయించుకొని తీసుకొని వస్తే ది బెస్ట్. లేదండి మాకు అంత టైం లేదు అనుకున్నప్పుడు అంటే జెన్యూన్గా మార్కెటింగ్ చేసేవాళ్ళు, జెన్యూన్గా అమ్మేటువంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని చూజ్ చేసుకొని అక్కడ కొనుక్కోవడం కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ప్యాకెట్ నూనె అనేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇంకో విషయం, కోల్డ్ ప్రెస్ ఆయిల్ రేట్ ఎక్కువ అండి, ప్యాకెట్ నూనెలో రేటు తక్కువ, మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్ కొనలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్యాకెట్ నూనె 100 రూపాయలకి వచ్చిందని చెప్పేసి 3 లీటర్లు వాడినప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ 300 అయినప్పుడు
3 లీటర్లు వాడకుండా దాన్నే 1 లీటర్ తోటే సరిపుచ్చుకోండి. 300 గ్రాములు వేసే దగ్గర 100 గ్రాములు వేయటం అలాగా యాక్చువల్‌గా గంగిగోపాలు గరిటెడైనా చాలు అన్నట్లుగా సామెత ఉంది కదా మనకి. ఒరిజినల్ దాన్ని 100 ఎంఎల్ దగ్గర 30 ఎంఎల్ ఏసినా సరిపోద్ది. అంతేగాని క్వాలిటీ లేని దాన్ని 100 ఎంఎల్ ఏసినా, 200 ఎంఎల్ ఏసినా గానీ ఏముండదు. మీకు నూనె కంటెంట్ పెరిగితే, క్వాంటిటీ పెరిగితే కెమికల్ పెరిగిద్ది మీ బాడీలోకి ఇంటేక్, కన్జంప్షన్. సో, అలా కూడా మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, దీన్ని ఒకసారి ఆలోచించి, అర్థం చేసుకొని, కెమికల్ ఆయిల్స్, ఆ ప్యాకెట్ ఆయిల్స్‌ని వదిలేసి, రూపాయి ఎక్కువైనా గానీ మీ ఆరోగ్యం గురించే కాబట్టి, మీరు దాని మీద ఇన్వెస్ట్ చేసి, ఆ ఆయిల్స్ గనక వాడితే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బాలకృష్ణారెడ్డి గారు, మనం చూసుకున్నట్లయితే ఇదేమో 3